4 నెలల కాలంలో రానున్నటువంటి సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమాల దిశగా ప్రగతి ప్రధాన మార్గంగా పయనిస్తూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించడానికి నిరంతరం కూడా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి స్థానాన్ని చూసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కాదు, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా తోకతోకగా ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి కూడా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఒక తపన తాపత్రయంతో అందరూ కలిసి కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఒక పక్క, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఉంటే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి మరో పక్క పోరాటం చేయడానికి ఆరాట పడుతున్నారంటే అంటే ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి స్థానం ఏంటో, ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి విలువ ఏంటో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఎవరు కూడా ఒక్కరొక్కరుగా పోటీ చేసినా, అందరూ కలిసికట్టుగా వచ్చినా కూడా గెలవలేమనే భావన వాళ్ళకి తెలుసు. అందుకే దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా పిలిపించుకుంటా ఉన్నారు ఎలక్షన్లకు సంబంధించి. ఇవాళ ఎందుకంటే ఓ పక్క సునీల్ కనుమోలు అంటారు, ఒక పక్క రాబిన్ సింగ్ అంటారు, ఒక పక్క మరో పేరు అంటారు, ఒక పక్క ఇంకో పేరు అంటారు. చివరికి బీహార్ నుంచి నిన్న ప్రశాంత్ కిషోర్ని కూడా పిలిపించుకొని గంటల తరబడి సమావేశాలు నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. అసలు దీని ఇండికేషన్ అర్థమవుతుంది కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ప్రజల హృదయాల్లో ఉందనేది దీనికి అర్థమవుతుంది కదా. ఇంతమంది వ్యూహకర్తలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ తిరుగులేదు పరిస్థితి. అందుకనే వాళ్ళు రకరకాలుగా రాబిన్ సింగ్ది అయిపోయింది, సునీల్ కనుమోలుది అయిపోయింది, ప్రశాంత్ కిషోర్ది అయిపోయింది, ఇంకా 2-3 పేర్లు చెప్తా ఉన్నారు. వాళ్ళని కూడా పిలిపించుకొని మాట్లాడారు. ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు చెప్పే సమాధానం ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి స్థిరమైనటువంటి స్థానం ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఏ వ్యూహకర్త గదిలిచ్చినా కూడా. అందుకనే వ్యూహకర్తలందరినీ కూడా పొగు చేసుకుంటూ ఉన్నారు. ఎంతమంది వ్యూహకర్తలు వచ్చినా, ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా, ఎంతమంది రాజకీయ నాయకులు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడో లేకపోతే పోరాటమో లేకపోతే ఓడించాలనే ఆలోచనలో ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు, మాకొక్కడే నాయకుడు. ఆ నాయకుడికి సంబంధించి ఈ రాష్ట్రంలోని ప్రజానికి యావత్తు కూడా ఆయనతో పాటే ఉంది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడించే సత్తా ఇప్పటివరకు ఎవరికి పుట్టలా. ఇంకెంతవరకు చెబుతా ఉన్నా, మరో 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాబోతా ఉన్నారు.